అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ద రీడింగ్. ఈరోజు నా మనసుకి ఎంతో నచ్చిన ఒక చక్కటి బయోగ్రఫీ చదివి వినిపించబోతున్నాను. ఇది ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చుతుందని నమ్ముతున్నాను. ఈ బయోగ్రఫీ ఎవరిదో చెప్పే ముందర వారి గురించి చిన్న చిన్న మాటల్లో నేను చెప్తాను. తెలుగు సినిమా పరిశ్రమలో ఎవరిని చూస్తే మనకి మనసులోంచి నవ్వొస్తుందో, ఎవరైతే డైలాగ్సే చెప్పకుండా హావభావాలతోటి కడుపుబ్బా నవ్వించగలరో, ఎవరైతే ప్రతి తెలుగువారి ఇంట్లోనూ ఒక కుటుంబ సభ్యుడిగా మారారో వారే డాక్టర్ కన్నెగంటి బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం అనే పేరు వింటేనే మనకి నవ్వొచ్చేస్తుంది. ఎంత మాడు మొహంతో ముచ్చులా ఉన్నవాడైనా, చెప్పలాంటి మొహం అయినా అందులో నవ్వు పుట్టవలసిందే. అలాంటి నటన బ్రహ్మానందం గారిది. మనకి వారి నటన మాత్రమే తెలుసు, కానీ వారి పలుకుల్లో పదును, వారు మాట్లాడే ప్రతి మాటలో లోతు తెలియాలంటే వారు రాసిన నేను మీ బ్రహ్మానందం అనే పుస్తకం చదివి తీరాలి. బ్రహ్మానందం గారు ఆయన బయోగ్రఫీ ఆయనే రాసుకున్నారు. పుస్తకం ఇలా మొదలవుతుంది. ఈ పుస్తకం ఎందుకు చదవాలి అనే క్వశ్చన్ మార్క్ తోటి. అందులో రాసిన లైన్లు ప్రతి మనిషి హృదయాన్ని బరువెక్కిస్తాయి, ఆలోచింపచేస్తాయి. ఇది కదా వాస్తవం అని అనిపిస్తాయి. ఇంకా ఎక్కువగా మాటలతో కాలయాపన చేయకుండా పుస్తకంలోకి వెళ్ళిపోతున్నాను. ఈ పుస్తకం ఎందుకు చదవాలి? బ్రహ్మానందం గారి మాటల్లోనే. నేనేంటో నా సినిమాలు చెప్తాయి, నేనేంటో మీ హృదయాలు చెప్తాయి, నేనేంటో నా అవార్డులు చెప్తాయి, నేనేంటో నా బిరుదులు చెప్తాయి. కానీ ఈ నేనుగా మీ ముందుకు వచ్చే ముందు నేనెంత సంఘర్షణ అనుభవించానో, ఎన్ని సమస్యలు అధిగమించానో, ఎన్ని పరిస్థితులను ఎదుర్కొన్నానో, ఎన్ని సమస్యల నుండి గట్టెక్కి వచ్చానో మీకు తెలీదు. మీకు తెలిసిన బ్రహ్మానందం నాణానికి ఒకవైపు మాత్రమే. ఆ రెండో వైపే ఈ పుస్తకం. ఇందులో నా జీవితం యథాతథం. ఒకరి అనుభవం ఒకరి పాఠ్యాంశం కావచ్చు, ఒకరి అనుభవం ఒకరికి మార్గదర్శకం కావచ్చు. ఆ ఒకరు మీరు కావచ్చు, మీలో ఒకరైనా కావచ్చు. అందుకే నేను నన్ను ఈ పుస్తకంగా మలుచుకున్నాను. నా అనుభవ సారాన్ని అక్షరాలుగా మార్చాను. విజయం వైపు పయనం వినయంతోనే కాదు, విజ్ఞతతోనూ సాగించాలి, విద్వత్తుతో పరిపూర్ణం చేసుకోవాలి. ఇటువంటి విషయాలు చెప్పడానికి ఒక వేదిక కావాలి. ఆ వేదికే ఇది. నేనేదో గొప్పగా సాధించానని కాదు. ఈ చలనచిత్ర చరిత్రలో ఎందరో మహానుభావులు, ఎంతో నిష్ణాతులై శాశ్వత కీర్తి గడించిన వాళ్ళు ఉన్నారు. వారందరి సరసన నిలబడే అర్హత నాకు ఉందన్న గర్వంతో నా జీవిత చరిత్ర రాయడం లేదు. వారంతా చెప్పుకోలేని విషయాలు కూడా చెప్పడానికి నా జీవితంలో చాలా సందర్భాలున్నాయి. ఆ సందర్భాలు చెప్పుకోవడం అసందర్భం కాదని మనవి చేస్తూ ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకురావాలన్న సంకల్పంతో రాయడం మొదలుపెట్టాను. నా నుంచి నవ్వు పుట్టడానికి ముందు నా ఇంట్లో పేదరికం పుట్టింది. అప్పుడే నా వయసుకు పెద్దరికం అబ్బింది. పేదరికం అంటే ఏమిటి? కష్టాలన్నీ ఇల్లరికం రావడమే సుమీ. తినడానికి కూడా లేకపోవడం పేదరికం, ఉండడానికి గూడు లేకపోవడం పేదరికం, కట్టుకోవడానికి బట్ట లేకపోవడం ఇది అదే. ఇవేవీ లేకపోయినా ఆత్మగౌరవం ఉంటే చాలు. నీ ఉనికి, నీ వ్యక్తిత్వం, నీ ఔన్నత్యం వీటన్నింటినీ ప్రపంచం గుర్తించే రోజొస్తుంది. అంచేత అమ్మని, నాన్నని, తోబుట్టువులని వీరితో పాటు పేదరికాన్ని ప్రేమించండి, దరిద్రాన్ని ద్వేషించండి. దరిద్రం అంటే ఆత్మగౌరవం లేకపోవడం.
ఇదంతా చదివి నేను చిన్నప్పుడు పడిన కష్టాలన్నీ ఏకరువు పెట్టి మిమ్మల్ని నవ్వు మరిచి ఏడుపులోకి నెట్టాలనే ఉద్దేశం మాత్రం కాదు. ఇది నా ఆత్మకథ, నా డైరీ. అన్నీ ఉండవు, అంతా ఉంటుంది. ఎంతో కొంత మీ మనస్సుని తట్టి పిలుస్తుంది. మీ మనసు తలుపు తెరిస్తే అంతా బ్రహ్మానందమే. నవ్వే జన సుఖినో భవంతు. నిజానికి నా జీవిత చరిత్ర నేను రాసుకోలేదు. నాకు జీవితాన్నిచ్చిన ఆ భగవంతుడెప్పుడో రాశాడు. కొంతమంది దైవానుగ్రహం వల్లే ఈ స్థాయికి చేరుకున్నామని మనసావాచా భావిస్తారు. నేను రెండో కోవకు చెందినవాణ్ణి. ఆస్తికుల్లో ఆస్తిపరులు ఉన్నారు, నాస్తికుల్లో ఐశ్వర్యవంతులు ఉన్నారు. నన్ను మాత్రం ఓ అదృశ్య శక్తి చిటికెన వేలు పట్టుకుని నడిపించింది. కష్టం నుంచి, బాధ నుంచి, ఆకలి నుంచి, పేదరికం నుంచి, సమస్యల నుంచి విముక్తినిస్తూ నన్నెప్పుడూ నడిపిస్తూనే ఉంది. ఆ చిటికెన వేలి స్పర్శ దివ్య స్పర్శ, అనుభవించిన వారికే తెలిసే స్పర్శ. ఆ స్పర్శని ఆస్వాదిస్తూ, అవరోధాల్ని అధిగమిస్తూ, ఆటంకాలను ఎదుర్కొంటూ, ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడుతూ, ప్రతిబంధకాన్నించి పాఠం నేర్చుకుంటూ నేను సాగించిన ప్రయాణంలో నా చిటికెన వేలు పట్టుకున్నదెవరో కాదు, ఆ అదృశ్య శక్తి ఎవరో కాదు, నేను నమ్మిన దైవం. ఆ దైవకృప వల్ల నేను జ్ఞానాన్ని సంపాదించుకున్నాను, ప్రతిభను సముపార్జించుకున్నాను, పేరు ప్రతిష్టలు పెంచుకున్నాను, ఆస్తిపాస్తులు కూడబెట్టుకున్నాను. ముఖ్యంగా సంపాదించుకున్నది ఏదీ పోగొట్టుకోలేదు. అలా ఏదీ పోగొట్టుకోకుండా ఒక మనిషి తనలోని శక్తిని వెలికి తీసుకుని తన కోసం ఎలా వినియోగించుకోగలడో చెప్పే ప్రక్రియే ఈ పుస్తక పరమార్థం. అంతా దేవుడి దయ, అంతా ఆయనే, అన్నీ ఆయన చేస్తున్నవే అనుకోవడం ఆస్తికత్వం. ఇదంతా నా కష్టార్జితం, నా స్వయం కృషి, నా ఆలోచనల ప్రతిఫలం అనుకోవడం నాస్తికత్వం. ఈ రెండు భావాలు కాడికి కట్టిన రెండు ఎద్దుల్లాంటివి. నా పద్ధతి నాదే అని ఆస్తికత్వం అటు లాక్కెళ్ళినా, కాదు నా పద్ధతి నాదే అని నాస్తికత్వం ఇటు లాక్కెళ్ళినా సరైనటువంటి ఫలాలను మనం అందుకోలేకపోతాం. అటు చేస్తున్న పని శ్రద్ధగా, అంకిత భావంతో, నవ్యతతో చేయాలి. ఇటు స్వామి అనుగ్రహం తోడవ్వాలి. ఈ రెండూ కలిస్తేనే జీవితమనే బండి సక్రమంగా సాగుతుందని నా విశ్వాసం. భగవద్గీత చెప్పిన, మహమ్మద్ ప్రవక్త చెప్పిన, జైనులు చెప్పిన, బౌద్ధులు చెప్పిన ఒకటే చెప్పారు: కష్టపడు, ఫలితాన్ని ఆశించకు అని. నీ కష్టం నువ్వు పడితే ఆ భగవంతుడే దానికి సంబంధించిన ఫలితాన్ని ఇస్తాడని తెలియజేయడానికే నా ఈ పుస్తక రచన. అంతేగాక నాకున్న కష్టాల్ని, నేను పడినటువంటి బాధల్ని చెప్పుకుని నేను ఇంత తక్కువ వాడినని, బీదవాడినని, ఇంత దారుణమైన స్థితి నుంచి వచ్చానని మీ దగ్గర నుంచి జాలి పొందడానికి కానీ, లేదా నేను సాధించిన విజయాల్ని, నేను సాధించిన విజయ సోపానాల్ని మీ ముందుంచి నేనింత గొప్పవాడినని చెప్పుకోవడానికి ఈ పుస్తకం రాయడం లేదు. శ్రమని నమ్ముకున్న వారికి చిత్ర పరిశ్రమ ఎప్పటికీ స్వాగతం పలుకుతూ ఉంటుంది. ఆఖరి శ్వాస వరకు ఆహ్వానం ఉంటూనే ఉంటుంది. ఆ శ్రమకు ప్రతిభ కూడా అవసరం. ఆ ప్రతిభకు సానపెట్టుకోవడం అవసరం. ఆ ప్రతి అవసరానికి దైవానుకూలత పరమ అవసరం. మన స్థానాన్ని ఎప్పటికప్పుడు మనం నిలబెట్టుకుంటూ ఉంటేనే అది మన స్థాయిని పెంచడానికి ఉపకరిస్తుంది. స్థాయి అనేది కోరుకుంటే రాదు, నేర్చుకుంటే వస్తుంది. జీవితానుభవ సారం నుంచి నేర్చుకుంటే వస్తుంది. ఒక లెక్చరర్గా ఎందరో విద్యార్థులకు పాఠాలు నేర్పిన నేను ఒక నటుడిగా ఎన్నో పాఠాలు నేర్చుకుంటేనే, ఎదురైన పరీక్షలన్నీ ఎదుర్కొంటేనే పాస్ అయ్యాను. నటుడిగా ఫెయిల్ అయ్యింది లేదు, భర్తగా ఫెయిల్ అయ్యింది లేదు, తండ్రిగా ఫెయిల్ అయ్యింది లేదు. నా కథలో గొప్ప గొప్ప సినిమా పాత్రలే కాదు, చాలా చిన్న చిన్న ఆనందాలు కూడా నోచుకోని పేదరికపు ఖాళీ పాత్రలు ఉన్నాయి.
నా జీవిత చరిత్ర చేతపుచ్చుకుని అందులో సరస్వతీదేవిని అక్షరాలు ఆడుకున్నాను. ఆ జ్ఞాన శారదాదేవిని జ్ఞానం దానం చేయమని అడిగాను. అంతేగాని ఏనాడు ఎవ్వరి దగ్గర చేయి చాచలేదు. బదులు తీర్చుకోకుండా సాయమూ అడగలేదు. కృతజ్ఞత చూపించాను తప్ప కృతజ్ఞుడిగా మిగిలిపోలేదు. నా పేదరికాన్ని పరిచయం చేయడానికి నాకేమీ సిగ్గుగా అనిపించలేదు. ఆ స్థితిలో కూడా రేపటి మీద ఆశతో బతికాను కదా, అందుకు గర్వపడుతున్నాను. ఇది చాలు కదా. ఒకరికి ఒక పాఠంగా నేర్చుకోవడానికి, ఒకరికైనా రేపటి మీద ఆశ పెంచడానికి. ఇందులో నేను నా గొప్పతనాన్ని రాసుకోలేదు. బ్రహ్మానందం ఎన్ని ఒడిదుడుకులు తట్టుకుని నిలబడ్డాడు అనేది మాత్రమే రాయగలిగానని భావిస్తున్నాను. ఈ ఈదురుగాలికి ఒరిగి, జడివానకు తడిసి, వరద ప్రవాహానికి మునిగి, చివరకు తుఫాను వెలిసిన తరువాత చూస్తే ఒక గడ్డిపరక మాత్రమే స్థిరంగా ఉంటుంది. అటువంటి గడ్డిపరకను నేను. యోగుల హృదయాలలో వెలిగించుకునే కాంతి మరెక్కడా దొరకదు. అది మనలో మాత్రమే ఉంటుంది. హృదయాన్ని వెలిగించుకుని చూడండి. ఆ కాంతిలో మనకు మన భవిష్యత్తు దర్శనమవుతుంది. ఇదంతా నా అనుభవం నుంచి, నేను అనుభవించిన ఆధ్యాత్మిక సౌరభం నుంచి పుట్టిన జ్ఞానం. నీ పుట్టుక కేవలం నీకోసమే కాదు, నిన్ను కన్నవాళ్ళ కోసం కూడా. నీ జీవితం కేవలం నీ ఒక్కడి సొంతమే కాదు, నిన్ను కట్టుకున్న ఆలిది కూడా. నీ స్వార్థానికి, నీ వ్యసనాలకి బలయ్యేది నువ్వొక్కడివే కాదు, నీ మీద ఆధారపడ్డ నీ బిడ్డలు కూడా. ఈ సత్యాన్ని నేను తెలుసుకున్నాను. అందుకే నా కుటుంబాన్ని పోషించుకోవాలనుకున్నాను. అందుకోసం నాకు తెలిసిన విద్య నటన. దాన్నే నమ్ముకున్నాను. అటు మనిషిగా, ఇటు నటుడిగా, ఒక సంఘజీవిగా ఇప్పుడు నన్ను నేను ఆవిష్కరించుకునేది ఎందరో హాస్య నటులకు స్ఫూర్తిగా మారాలని పూర్తిగా రాసుకున్నాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అంతే తప్ప స్వోత్కర్ష కోసం పుట్టించిన పుస్తకం మాత్రం కాదిది. అందుకే నేను విశ్వసించే శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. మానవ మాతృలకు కాకుండా బ్రహ్మ కడిగిన పాదములకు భక్తితో ఈ పుస్తకాన్ని అంకితమిస్తున్నాను. మీరంతా ఆదరిస్తే ఈ కావ్యకన్య ధన్య. ఇట్లు మీ బ్రహ్మానందం. ఇది వారి జీవిత చరిత్రలోకి వెళ్లే ముందు రాసిన మాట. ప్రతి పదము ఎంత బరువుగా ఉందో అనిపించట్లేదు? ప్రతి అక్షరం సత్యమే కదా అని అనిపించట్లేదు? ఈ ముందు మాట వింటుంటేనే మిగతా పుస్తకం అంతా ఎప్పుడెప్పుడు విందామా అని ఆత్రంగా అనిపించట్లేదు? మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి పుస్తకాలు వినడానికై ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తరువాయి భాగంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.